ఉదయకాల ప్రార్థన. సజీవుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, గడిచిపోయినటువంటి రాత్రి సమయమంతను కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని భద్రపరిచి ఈ నూతనమైన దినములో, ప్రశస్తమైన దినములో మమ్మల్ని సజీవ లెక్కల్లో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రాలను, వందనాలను చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, ఈరోజు ఎంతోమంది చూడాలని ఆశపడి ఉన్నప్పటికీ వారికి లేని ధన్యత, వారికి లేని భాగ్యము మాకు దయచేసినందుకు అయా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని కీర్తనల గ్రంథం 36వ కీర్తన 7వ వచనం ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మీ కృప తండ్రి దేనికి సాటి రాదు నాయనా. అయా, మీ యొక్క రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా కాపాడగలిగిన దేవుడు ప్రభువా. ఎవరైతే ఈరోజు మీ రెక్కల చాటును ఆశ్రయిస్తూ ఉన్నారో నాయన, వారి ఎడల నిత్యము మీ కృప ఉంటుంది తండ్రి. వారికి ఏ ప్రమాదము, ఏ సమస్య, ఏ శోధన రాకుండా మీరు కాపాడుతారు నాయన. అయ్యా, ఈరోజంతా మీ రెక్కల చాటున ప్రతి బిడ్డను కూడా భద్రపరుచుకునండి. మీ యొక్క అమూల్యమైన కృప చేత ప్రతి బిడ్డను సంతృప్తి పరచండి నాయనా. ఈ ఉదయకాలాన్నే లేవగానే ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఎంతోమంది బిడ్డలు తండ్రి ఈ రోజున తండ్రి ప్రయాణాలు చేయబోతున్నారు, చేస్తూ ఉన్నారు. రక్షణను, క్షేమమును వారికి మీరే దయచేయండి. ఏ ప్రమాదము, ఏ హాని, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు వారి దగ్గరకు రాకుండా తండ్రి మీరు కాపాడండి. పనులను బట్టి అడుగుతున్నామయ్యా. ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు చేస్తూ ఉన్న ప్రతి విధమైన పనిని కూడా నాయనా ఆశీర్వదించండి, దీవించండి. పనులు ఆగిపోతుండగా తండ్రి కృప చూపించండి, నూతనపరచండి. అయ్యా, ఈరోజే క్రొత్తగా పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. దీవెనలు వారిపైన కుమ్మరించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా నూరంతలుగా ఫలించే కృప చూపించండి ప్రభువా. అదే రీతిన అయా, బిడ్డలు గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడు వారి దగ్గరకు రాకుండా కాపాడండి అయ్యా. ఏ సమస్య వారిని చుట్టుముట్టకుండా భద్రపరచండి తండ్రి. అయ్యా, హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు. రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్ నిమిత్తం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు నాయన. బిడ్డలకు అనుకూలంగా ఈరోజు ఉండడానికి సహాయం దయచేయండి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు నాయన. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప చూపించండి అయ్యా. ఇదే విషయంలో కూడా కలవరపడకుండా ప్రతి వాటికి జవాబు చేయగలిగిన సామర్థ్యం దయచేయండి తండ్రి. ప్రాముఖ్యంగా ఈరోజు నాయన ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా కృప చూపించండి. ఆర్థికంగా అప్పుల సమస్యలను ఎదుర్కొనకుండా సహాయము దయచేయండి నాయన. ఎవరు కూడా ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, ఎవరు కూడా అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొనకుండా మీరే ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధముగా మేము మాట్లాడుతున్న మాటలు, మా క్రియలు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికే సహాయం దయచేయండి అయ్యా. మీ నామానికి అవమానకరంగా మేము ఎక్కడ కూడా ప్రవర్తించకుండా కృప చూపించండి తండ్రి. అయ్యా, ఈ రోజున మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి మేము ఉపయోగించకుండా జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అపవాది మమ్మల్ని లోక ఆకర్షణల వైపు లాగకుండా సహాయం దయచేయండి అయ్యా. మేము అనేకులకు మాదిరికరంగా, మీ నామానికి మహిమకరంగా ఉండే
కృప చూపించండి అయ్యా. ప్రాముఖ్యంగా ఈరోజు మా జీవితం సమాధానకరంగాను ప్రశాంతముగాను, ఎటువంటి గొడవలు, ఇబ్బందులు, కలవరములు ఏవి లేకుండా అయా సాఫీగా ఉండడానికి మీ యొక్క సహాయమును అనుగ్రహించమని, మీరు చూపిన కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. అయా మేమొక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.